నోటి మాటలతో ఆయనకి ఏం చేస్తున్నారంట? ముఖస్తుతి. ఇదిగో నీ స్తుతి ఏంటి చెప్పండి. చూడండి, ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకున్న లాస్ట్లో ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వస్తే ఆ పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నారు, అన్న ఈయన కూడా ప్రార్థనకు రావాలని ప్రార్థన చేయండి. ఈయన రాడు ప్రార్థనకి అన్నాడు. నేను అడిగాను, భుజం మీద చేసి, ఏంటన్నా ఎందుకని రావట్లేదు, ఈరోజు ఎలా వచ్చారన్న. ఈరోజు బయట నుంచి ఎవరు పాస్టర్ గారు వస్తున్నారని చెప్తే చూద్దామని వచ్చాను అన్నాడు. నన్ను చూద్దానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు? భార్య కోసం రాలా, సంఘం కోసం రాలా, సేవకుడి కోసం రాలా, ప్రప్రథమ దేవుడి కోసం రాలా. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఇప్పుడు మనం ఎవరి కోసం వచ్చాం? నీ స్తుతి ఎవరితో ఉందే? ముఖస్తుతి ఉండకూడదు. 120 కీర్తన 2వ అధ్యాయం. యెహోవా యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి ఏమంటున్నాడు దావీదు? దేవా, పొంచి ఉన్న శత్రువులు కాదు, అబద్ధమాడు నా పెదవులు. ఈ పెదాలు ఏంటి అంట? పెదాలు. మరి బాబు మాట్లాడండి. అబద్ధమాడే పెదాలు, మోసకరమైన నాలుక. ఈ నాలుక ఎట్లా అంటే చిచ్చు పెట్టి కూర్చోండి. ఈ నాలుక మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని కాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబద్ధాన్ని కప్పుకోవటానికి 100 అబద్ధాలు ఆడితే దేవుని ఎదుట మన ప్రాణం తప్పించబడదు. మోసకరమైన నా నాలుక నుండి నా ప్రాణాన్ని తప్పించు. ప్రాణం విలువైందా, నాలుక విలువైందా? నీకు విరోధమైన కనులు నా ఎదుట కలవేమో, కనులు పెరికేసైన నన్ను నీవు చేర్చుకో. కన్ను ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, నాలుక ముఖ్యమా? దాన్ని గ్రహించిన వాడు దావీదు అంటాడు, నన్ను మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని తప్పించయ్యా. అబద్ధాలాడు నా పెదవుల నుంచి నోరు తెరిస్తే అబద్ధమే. నాలుక ఏం చేస్తుందంటే నిన్నే దోషిగా నిలబెట్టేసి, నిన్నే ఎవరో వచ్చేదో చేయవసరం, నీవే నిలబడిపోతావు. ఏంటయ్యా నన్ను ఎందుకు నిలబెట్టావంటే, పిచ్చిదానా, నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన వ్యవహారాలు పక్కన పెడితే నువ్వు మాట్లాడిన సిట్టా ఉంది తీనా అంటాడు. ఎవరో ఏందయ్యా, గుట్టుకొచ్చి సన్నిధిలో కూర్చున్నాను, నీ వాక్యాన్ని విన్నాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను, నెత్తి మీద చేయించుకున్నాను, సందా కూడా పెట్టాను కదయ్యా, నన్నెందుకు పరలోకని చెప్పించోడా? నువ్వు చేసిన క్రియలన్నీ పక్కన పెడితే నువ్వు మాట్లాడిన మాటలు చూడరా? నువ్వు మాట్లాడినా తెలియని పురుగుతో నువ్వు ఎలా మాట్లాడావు? తెలియని వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడావు? నీ మాట ఎలా ఉంది? నీ నాలుక నుండి వచ్చిన ఆ మాట ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డ, ప్రతి రోజు నువ్వు చేసే ప్రతిదీ లెక్కించబడుతుందని గుర్తుంచుకో. దానికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం.